హనుమంతరావు గారు ఈరోజు అందశ్రీ గారు మన మధ్య లేరు. సో ఆయన లేని లోటుని మీలాంటి సీనియర్ నాయకులు చూడండి, నాకు అందశ్రీ తోడు చిరకాల పరిచయం. తెలంగాణ మూమెంట్లో ఆయనకు తెలంగాణ రావాలి, అన్యాయం జరుగుతుందని బాధపడేవాడు. అదేవిధంగా ఆయన ఏదైతే ఆలోచనలో వచ్చే తరం వారికి న్యాయం జరగాలని ఒక మంచి పాట రాయించాలి తెలంగాణ ప్రభుత్వం అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలోచన రావడం, ఆ పాట రాయించడం. జై తెలంగాణ జై రాష్ట్ర పాట. అదేవిధంగా నేషనల్ సాంగ్ అది జనగణ మన అధినాయక జయ, అది నేషనల్ సాంగ్. దీనికి గుర్తింపు ఇవ్వాలని దాంతోపాటు ఆయన స్టాచ్యూ కూడా పెడితే వచ్చే తరం వారికి తెలుస్తుంది, అరే తెలంగాణ పార్టీ వాయిదైనా ఈయనైనా అని పూలేస్తారు. కనుక అది ఉండాలని ఆయన ముఖ్యమంత్రి చెప్తా, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నా ప్రగాఢ సంతాపం. అంటే ఆయన కనీసం ఆయన చదువుకోని కూడా లేదు, కానీ ఇంత సాహిత్య కవి అయ్యాడు. ఎలా దేవుడు ఆరాధించాడు. చదువుకోకుండా పాటలో దమ్మున్న పాటలు వాడే శక్తి దేవుడు ఇచ్చిండు. చదువుకున్న వాళ్ళు చదువుకోలేదు, పాటలు ఎట్ట రాసేది? మనిషి హృదయాలలో ఉండిపోయినాడు. ఇవాళ కూడా నా ఉదయంలో బాధ ఉన్నది. నాతో పాటు లక్షలాది మంది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి ఆయన హృదయంలో ఉన్నాడు. కనుక ఆ స్టాచ్యూ పెడితే ఆయన నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు. అవార్డు ఇచ్చి కూడా సత్కరించుకోవచ్చు కదా. అవార్డు ఎట్లనన్నా ఇస్తాడు, కానీ స్టాచ్యూ పెడితే నీ అటువంటి నువ్వంటే చూసినావు, నీ కొడుకు పుట్టినోడు చూసినాడు రా బాయ్, వాని గురించి పెట్టాలి. థ్యాంక్ యూ. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న పాట మరి జనాల్లో మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు, ఆ పాటను ఏ విధంగా చూడొచ్చు? ఆ పాటలు ఆయన మొదలు ఫ్యూచర్ ఏమనుకుంటారు అనేది పాటలో రాసిండు. అది చెప్పు. మాయమైపోతుంది అంటే ఎవడన్నా మాయమైపోతాడు, కానీ పాట గుర్తింపు అనేది ఆయన ఉద్దేశం. రైట్. మానవత్వం. ఆయనకి మీకు అనుబంధం? నాకు చాలా ఏడ కలిసిన ఫంక్షన్లు కలిసిన పెళ్లిలో హనుమంతనా తెలంగాణ దేవాలని కొట్లాడాలి అంటే నేను 69 కొట్లాడతా, ఎట్లనే కొట్లాడతారా బాబు, అది వచ్చే వరకు నేను పట్టుచేస్తాను. సోనియా గాంధీకి చెప్పినా ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. వీ కమ్ టు ది పవర్ విల్ గివ్ తెలంగాణ అనేది ఇచ్చిందా లేదా? అది ఆ సాక్రిఫైస్ ఫ్యామిలీలో ఉన్నది కాబట్టి తెలంగాణ వచ్చింది. దానివల్లనే ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యిండ్రు. అదే అందశ్రీతో పాటలు రాయించిండు. ఆయనకు స్టాచ్యూ మాత్రం పెట్టారు. గద్దర్ గారు చనిపోతే సినిమా అవార్డ్స్ ఇచ్చి సత్కరించారు. సినిమా అంటే గద్దర్ సినిమా అవార్డ్స్ అని పెట్టారు. మరి అందశ్రీ గారికి అలాంటి అవార్డ్స్ చూడండి, ఫస్ట్ కోరిక ఇది, ఆ తర్వాత నీ కోరిక. అన్ని ఒకేసారి అడుగుతారా బాబు? మొదలు పెట్టేస్తే ఆటోమేటిక్గా స్టాచ్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదైతే అవార్డు ఇస్తే ఒక రోజు చూసేస్తారు, కానీ స్టాచ్యూ రోజు చూస్తారు కదా. అరే అందశ్రీ అదే దండ తెస్తాడు, 5 రూపాయలు జోబులోకి వెళ్ళి తీసి పూలు వేసిపోతాడు. ఇది కావాలి. రైట్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఆ హనుమంతరావు గారు మొత్తానికైతే ఒక స్టాచ్యూ పెట్టాలి, అందశ్రీ గారిని మనం సత్కరించుకోవాలంటే ఒక స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.